రైట్ యామిని నేను సచివాలయంలో జరిగినటువంటి స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి మీటింగ్ ముసాయిదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అంటే తెలంగాణను అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ స్పోర్ట్స్ కూడా ఇవి చాలా ఆసక్తి. ఈ నేపథ్యంలో వచ్చే 2036 అంటే ఒలింపిక్స్ కి ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో ఇటు మెడల్స్ కొట్టాలి అనే లక్ష్యంతో కూడా ఇటు క్రీడాకారులను ప్రోత్సహించే పరిస్థితి, ఆ విధంగా ముసాయిదా కావచ్చు, ఆ విధమైనటువంటి ప్రణాళిక కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో హైదరాబాద్ కావచ్చు, లేదంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి స్పోర్ట్స్ కి సంబంధించిన స్టేడియంలు కావచ్చు, అకాడమీలు కావచ్చు, వీటన్నిటిని డెవలప్ చేయాలి అనే విధంగా కూడా రేవంత్ రెడ్డి ముందుకెళ్తా ఉన్నారు. అవును పవన్, దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలోనే ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, వివిధ క్రీడలకు సంబంధించి సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని చెప్పారు. సచివాలయంలో కొత్త స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై చర్చించేందుకు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, ఏదైతే క్రీడలకు సంబంధించి ముసాయిదా పాలసీ నిన్న సచివాలయంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సో చాలా అంశాలు రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? పైగా జనాభా ఉన్నటువంటి భారతదేశంలో క్రీడాకారులు ఆశించినటువంటి స్థాయిలో రాణించడం లేదనేటువంటి ఒక ఆవేదన అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వెలుబుచ్చారు. సో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా వచ్చేటువంటి ఒలింపిక్ క్రీడలే లక్ష్యంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అందుకు సంబంధించినటువంటి ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. సో ఆ ముసాయిదా పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రధానంగా 2036లో జరిగేటువంటి ఒలింపిక్స్ క్రీడలే లక్ష్యంగా ఈ యూనివర్సిటీ ఉండాలని, అందుకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను అంతర్జాతీయంగా ఏ విధమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారో వాటన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఇందులో పొందుపరచాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానంగా ఈ యూనివర్సిటీని స్కిల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీగా దీన్ని వ్యవహరించాలని చెప్పి ఆదేశించారు. దీన్ని కూడా 70 ఎకరాల విస్తీర్ణంలో ఇప్పటికే గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మైదానం ఏదైతే ఉందో అక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. సో క్రీడాకారులకు ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, వారికి ఏ విధమైనటువంటి ఉద్యోగాలు ఇవ్వాలి, వారు అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా రాణించాలి అనేటువంటి దానికి సంబంధించి పూర్తిగా వారికి శిక్షణ ఇచ్చే విధంగా యూనివర్సిటీ ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశించారు. సో అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహకారం అయితే ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పి, అయితే దీన్ని PPP మోడ్ లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నెలకొల్పాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ మేరకు అధికారులను కూడా ఆదేశించారు. అయితే యూనివర్సిటీలో దాదాపుగా 14 రకాలైనటువంటి క్రీడలు ఉండాలని చెప్పి కూడా ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ.